నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఉత్తరాన జమ్మూ కాశ్మీర్, ఉత్తర మధ్య భాగంలో సంభాల్, వాయువ్యంలో పంజాబ్, ఈశాన్యంలో మణిపూర్, తూర్పు భారతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏదో ఒక సమస్య చెలరేగుతూనే ఉంది. దేశ రాజధానిలోని ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతు ఆందోళనల పేరిట చిచ్చు రాజేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్లోనే కాదు, ఖండాంతరంలో కూడా భారత్ను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో తమిళ ఈలం నినాదం వినిపిస్తోంది. భారత్ సహా శ్రీలంకలో రక్తపుటేరులు పారించిన తమిళ జాతీయ నినాదం గురించిన కొత్త చర్చను లేవదీసే ప్రయత్నం జరుగుతోంది. తమిళ జాతీయవాదానికి ఖలిస్తానీ వేర్పాటువాదం ఊపిరిపోస్తున్నది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదం జడలు విప్పేందుకు సాయుధ రూపాలను ఆశ్రయిస్తోంది. ఖలిస్తానీ వేర్పాటువాదుల కారణంగానే భారత్ కెనడాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్వర్ణ దేవాలయంలో అఖల్ తఖ్త్ శిక్ష అనుభవిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. చేసిన వ్యక్తికి బబ్బర్ ఖల్సాతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 80వ దశకంలో పంజాబ్ సహా అనేక చోట్ల హింసను ప్రేరేపించిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ పేరు 4 దశాబ్దాల తర్వాత ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తిరిగి వినిపించడాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలి. బ్రిటిష్ వలస పాలన కాలంలో 1920లో బబ్బర్ అకాలీ ఉద్యమంగా పురుడు పోసుకున్న బబ్బర్ ఖల్సా 1978-80 తర్వాత సాయుధ రూపు తీసుకుంది. ఆ తర్వాత కాలంలో దేశాలకు విస్తరించి మన దేశంలో హింసను ప్రేరేపిస్తూ వచ్చింది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థలో పనిచేసిన నరైన్ చౌరా ప్రస్తుతం బాదల్పై కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. బబ్బర్ ఖల్సా ఉగ్రవాదులకు పాకిస్తాన్ శిక్షణ ఇచ్చి మన దేశంపైకి ఉసిగొల్పింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ కొద్ది రోజులుగా ఆగని కార్చిచ్చులా రగులుతోంది. సంభాల్ అల్లర్లు ఏవో తాక్షణికమైనవి కావు. సంభాల్ ఘర్షణ చుట్టూ ఒక వాతావరణాన్ని సృష్టించి దాన్ని మారణహోమంగా మార్చే కుట్ర జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితిని ముందే అంచనా వేసి అందుకు తగినట్లుగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. సంభాల్ ఘర్షణ వార్తలు భారత మీడియాలో రాగానే అంతర్జాతీయ మీడియా మొత్తం సంభాల్ను మరో బాబ్రీ తరహా ఘటనగా అభివర్ణిస్తూ కథనాలు ప్రచురించాయి. ఉన్నట్టుండి మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కుకీల్యాండ్ నినాదం ముందుకొచ్చింది. పోలీస్ స్టేషన్ పై, ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగింది. మైతీల శవాలు నదుల్లో కనిపించాయి. కుకీ మిలిటెంట్లు మరోసారి పంజా విసరడంతో మణిపూర్ వార్తలకెక్కింది. నో కుకీల్యాండ్ నో రెస్ట్ నినాదం మళ్లీ ఈశాన్య భారతంలో వినిపించడం వెనుక సమగ్రతను భగ్నం చేసే కుట్ర ఉంది. ఈ తరహా వేర్పాటువాదానికి ఆజ్యం పోస్తున్న శక్తులేవో పసిగట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అస్సాం ధృవపత్రాలతో తిరుగుతున్న 27 మంది బంగ్లాదేశీయులను మణిపూర్లో అధికారులు నిర్బంధించారు. ఈశాన్య భారతంలోనే కాదు, తూర్పు భాగంలోని పశ్చిమ బెంగాల్ కు కూడా బంగ్లాదేశీయుల అక్రమ వలసలు కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అస్సాం సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హస్తినకు రంగస్థలాన్ని మార్చేందుకు ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళనకారులను మోహరించాయి ప్రతిపక్ష పార్టీలు. భారత్ పరిస్థితి బంగ్లాదేశ్ ను తలపిస్తోంది అంటూ రాకేష్ తికాయత్ కొత్త నినాదాన్ని తలకెత్తుకున్నాడు. తికాయత్ బయలుదేరాడంటే తైలాలు భారీగా ముట్టినట్టే లెక్క. తికాయత్ కుటుంబానికి ఆందోళనల వ్యాపారం ఇవాల్టిది కాదు. రైతు ఉద్యమాల పేరిట భారీగా రొక్కం సంపాదించుకున్న ఖ్యాతి తికాయత్ కుటుంబానికే దక్కుతుంది. 4 రాష్ట్రాల్లోని 13 నగరాల్లో తికాయత్ కు ఆస్తులున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని అనేక నగరాలు, పట్టణాల్లో తికాయత్ ఆస్తులను కూడబెట్టాడు. ముజఫర్ నగర్, లలిత్పూర్, ఝాన్సీ, లఖింపూర్ ఖేరి, బిజ్నోర్, బదౌన్, ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, డెహ్రాడూన్, రూర్కీ, హరిద్వార్, ముంబై నగరాల్లో ఆయనకు కోట్ల విలువ చేసే భవన సముదాయాలున్నాయి. సుమారు 200 కోట్ల ఆస్తులున్నట్లు కొన్ని హిందీ పత్రికలు కథనాలు ప్రచురించాయి. కోట్ల విలువ చేసే భూములు, పెట్రోల్ బంకులు, షోరూంలు తికాయత్ సొంతం. ఇదిలా ఉంటే వక్ఫ్ అంశం ప్రతిపక్షాలకు లాభదాయకంగా మారలేదు. పరిస్థితిని గమనించిన అధికార పక్షం వక్ఫ్ విషయంలో వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసింది. దీంతో కొత్త మార్గాలను వెతకడం కోసం బయలుదేరాయి ప్రతిపక్షాలు. టోల్ ప్లాజాల్లో ఫీజులు చెల్లించకుండా హస్తినలోకి ప్రవేశిస్తున్నాయి ఆందోళనకారుల వాహనాలు. నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో రైతుల పేరిట ఆందోళనకారులు ఇప్పటికే మకాం వేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాల నేతలు ఇప్పటికే హస్తినలో డేరా వేసుకుని మోహరింపులను తీవ్రం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఆందోళనల్ని ఉద్ధృతం చేయడం వెనుక ఉన్నవి రైతు ప్రయోజనాలు కావు.
ఎన్నికల ప్రయోజనాలు మాత్రమే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హస్తిన వీధుల్లో ఆందోళనలు చేస్తే అంతర్జాతీయ ప్రచారం లభిస్తుంది. కేజ్రీవాల్ ను గట్టెక్కించవచ్చు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే మరోసారి అవమాన భారాన్ని మోయాల్సి వస్తుందని భావించిన ప్రతిపక్షాలు శ్రమ కోర్చి ఈ ఆందోళనల ప్రహసనానికి తెరలేపాయి. తమ నిరసన ప్రదర్శనలకు తేదీని ఎంపిక చేసుకోవడం సహా డిమాండ్ల వరకు అన్నింటికీ ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. డిసెంబర్ 6న ఢిల్లీ నగరంలోకి ప్రదర్శనగా వెళ్లాలనేది అరడజను రైతు సంఘాల ప్రణాళిక. 1992 డిసెంబర్ 6న అయోధ్య ఉద్యమంలో పతాక సన్నివేశం చోటు చేసుకుంది. రామ జన్మభూమిలోని కట్టడాన్ని కరసేవకులు నేలమట్టం చేసింది డిసెంబర్ 6వ తేదీన. సంకేతాత్మకంగానే రైతు సంఘాలు డిసెంబర్ 6వ తేదీని ఎంపిక చేసుకున్నట్లు స్పష్టంగా మనకు అర్థమవుతోంది. రామమందిర నిర్మాణం తర్వాత దేశంలోని ప్రతిపక్షాలకు ఈ బ్లాక్ డే లేకుండా పోయింది. 3.5 దశాబ్దాల పాటు దేశంలోని లౌకిక పార్టీలన్నీ డిసెంబర్ 6వ తేదీ రాగానే నిరసనలకు పిలుపునిచ్చాయి. మందిరాన్ని నిర్మించిన తర్వాత ఈ బ్లాక్ డే రద్దయిపోయింది. దీంతో మరో బ్లాక్ డే ఉండాలని దేశంలోని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 6న జరిగే రైతుల ప్రదర్శనపై కేంద్ర ప్రభుత్వం దమనకాండకు దిగాలని విపక్ష పార్టీలు బలంగా కోరుకుంటున్నాయి. అందుకే డిసెంబర్ 6వ తేదీని ఎంపిక చేసుకున్నాయి. కేంద్రం ఈ కుట్రలను ఎలా తిప్పికొడుతుంది అనేది మనం వేచి చూడాలి. రైతు ఆందోళనల వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని చెప్పడానికి ఉద్యమకారుల డిమాండ్లు చూస్తేనే అర్థమవుతుంది. యూపీ రైతుల డిమాండ్లేంటో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1997-2008 మధ్య కాలంలో యూపీ ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఈ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న భూమిలో 10వ వంతు రైతులకు కేటాయించాలనేది ఒక డిమాండ్. నష్టపరిహారాన్ని పెంచాలనేది మరో డిమాండ్. సుమారు 27 సంవత్సరాల తర్వాత ఈ సమస్యను ముందుకు తేవడంలో ఉద్దేశమేంటో మనకు స్పష్టంగానే అర్థమవుతోంది. అయినా సరే రైతుల డిమాండ్లపై స్పందించిన యూపీ ప్రభుత్వం రైతు సంఘాలను త్వరలో చర్చలకు పిలుస్తామంటూ హామీ ఇచ్చింది. తాజా రైతు ఆందోళనలు కోఆర్డినేటెడ్ నేరేటివ్ బ్యాటిల్ గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. రైతు ఆందోళనలకు మద్దతుగా ఈ కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ ఉధృతమైంది. ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ప్రచారం ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తే ఉద్దేశాలు మనకు స్పష్టమవుతాయి. #ఊకదంపుడుకు అడ్డు అదుపు లేదు. రైతు ఆందోళనల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రవేశించిందంటే పథక రచన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. AI జనరేటెడ్ ఇమేజ్లకైతే కుదవే లేదు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత నీరసించిన ప్రతిపక్షాలు సంభాలను ఉపయోగించుకోవాలని చూశాయి, కానీ కుదరలేదు. వక్ఫ్లో అవకాశం వస్తుందనుకున్నాయి, ప్రయోజనం కనిపించలేదు. ఈశాన్య భారతంలో వ్యవహారం అంత సులభ సాధ్యంగా లేదు, అందుకే విరమించుకున్నాయి. ఇక పంజాబ్లో అడపాదడపా ఏదో ఘటన జరిగినప్పటికీ అదంతా ఉపకరించట్లేదు. ఇక మిగిలింది రైతు ఆందోళనలు మాత్రమే. అందుకే వృత్తి ఉద్యమకారులు ఆందోళనకారులను పోగు చేశాయి. మరో డిసెంబర్ 6 నిరసనలకు పూనుకున్నాయి. మరి ఈ భారీ కుట్రలను ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ఎదుర్కొంటారు? ప్రతివ్యూహ రచన ఎలా ఉంటుంది అంటే వేచి చూడాల్సిందే. వీటికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.